హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. అండ్ సండే మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ వరకు రొటీన్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అలాగే ఈ వీడియోలో స్కిన్ కేర్ రొటీన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో స్కిన్ కేర్ రొటీన్ కాకుండా అండ్ అప్పుడప్పుడు మనం స్కిన్కి ప్యాకింగ్ ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది ఫేస్ ప్యాక్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ద బెస్ట్ ఫేస్ ప్యాక్ అన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే లేచేసి వర్క్స్ అన్నీ కూడా అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు టీ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. హాట్ వాటర్ తాగేసి అండ్ ఇప్పుడైతే పక్క టీ పెట్టేశాను. అండ్ ఇంకా మార్నింగ్ అయితే నేను టీ అయిన తర్వాత ఈరోజు తాల్పన్నం అయితే చేస్తున్నాను అన్నమాట. సండే ఇంకా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే ఆ తాల్పన్నం చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను అన్నమాట. సో ఇది ఎట్లా చేసుకోవాలనేది కూడా చెప్తాను, చూసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం అంత ఆయిల్ వేసుకొని అందులో మిర్చి, అలాగే బిర్యానీ ఆకు, పల్లీలు, కొత్తిమీర, కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని, చెక్క కూడా వేసుకొని, పసుపు వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి. అండ్ కారం తాల్పన్నం వేరు ఉంటుంది, నార్మల్ తాల్పన్నం వేరు ఉంటుంది కదా. సో నార్మల్లో అయితే కారం అవసరం లేదు, కారం తాల్పన్నంలో అయితే కారం వేసుకోవాలి పక్కాగా. మేము ఎక్కువ స్పైసీగా తినము అనుకునే వాళ్ళైతే తక్కువ లైట్గా కారం వేసుకోండి. అండ్ అంతే, ఇంకా సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత మంచిగా ఫ్రెష్గా మనం రైస్ని కడిగేసి ఇంకా వేసేసుకోవడమే. ఒక 5 to 10 మినిట్స్లో అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అనేది చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తాల్పన్నం, పల్లీల తాల్పన్నం అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. పల్లీలు వేసుకోవాలి బాగా, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అట్లు పోసాను అన్నమాట. ఇంకా ఈ వీడియోలో అయితే యాడ్ చేయలేదు. నేను ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ కూడా అంతా కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. స్కిన్ అంతా కూడా కొంచెం డల్గా ఉందని చెప్పేసి నేనైతే ఫేస్కి ప్యాక్ అయితే వేస్తున్నాను. అదేం ప్యాక్ అంటే కాఫీ ప్యాక్ అన్నమాట. కాఫీని మనము ఒక 100 రకాలుగా ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకోవచ్చు, అందులో ఇదొకటి అన్నమాట. నేను నా ఛానల్ని మీరు ఫాలో అయ్యి ఉంటే ఆ షార్ట్స్లో అయితే చాలా ప్యాక్స్ పెట్టాను కాఫీకి సంబంధించినవి, ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఈరోజు వేరే ఫేస్ ప్యాక్ అయితే కలుపుకుంటున్నాను అన్నమాట. ఏమేమి వేసాను ఏంటిది అనేది చూసేయండి. అండ్ కాస్తంత పెరుగు, ప్యాక్లో నేను ఇంకా ఏమేమి కలుపుకొని వేసుకున్నానో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఫేస్ని మంచిగా సబ్బుతో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అనే కాదు, ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా మనం ఫ్రెష్గా వాష్ చేసుకున్నాం కానీ పెట్టుకోవాలి. ఇలా ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది క్లీన్గా అవ్వడంతో పాటు మన ఫ్రెష్ అనేది కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది, ఆయిల్ కాకుండా. అండ్ ఇప్పుడైతే ఈ ఫేస్ ప్యాక్లో నేను ఏమేమి పెట్టాను, ఏమేమి వేసాను చూసేయండి. అండ్ కొంచెం ఏం లేదు, సింప్లీగానే కాఫీ పౌడర్, లెమన్ అండ్ ముల్తాని మట్టి, పెరుగు మంచిగా వీటన్ని కలుపుకొని థిక్ కలుపుకోవాలి. వాటర్ కలుపుకున్నాం అనుకో మన ఫేస్కి అంటదన్నమాట. మనం థిక్ కలుపుకున్నాం అనుకో మంచిగా మన ఫేస్కి అతుక్కొని అసలు బయట గాలి తగలకుండా నార్మల్గా, అంటే ఫ్యాన్ గాలి తగలకుండా నార్మల్గా డ్రై అయిపోతేనే స్కిన్ అనేది వైట్ వస్తుంది అన్నమాట. సో ఇట్లా వేసుకొని మనం ఒక 15 to 20 మినిట్స్ పాటు మన ఫేస్కి ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక సబ్బు అనేది అప్లై చేయకూడదు, ఎందుకంటే మనం సబ్బు పెడితే మనం ఇందాక పెట్టుకున్న ఫేస్ ప్యాక్ అంతా కూడా ఆ సబ్బుతోని పోతుందన్నమాట. అది ఒక నైట్ అట్లానే ఉంటాయి, మనం ఏం పెట్టకుండా నార్మల్గా వాటర్తో కడిగేస్తే అట్లనే ఉండాలన్నమాట. అప్పుడే మనం ఈ ఫేస్ ప్యాక్ అనే కాదు, ఎనీవేర్ ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా కూడా మనం సబ్బు పెట్టుకున్నాం అనుకో మనం పెట్టుకున్నది మొత్తం పోతుంది. అట్లా చేయకండి, అప్పుడప్పుడు పెట్టుకోవడానికి అయితే ట్రై చేసేయండి. అండ్ అయితే నేను ఇప్పుడు నైట్ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో నేను వాటర్గా చేయడం లేదు, చికెన్ కర్రీ నార్మల్గానే చేస్తాను. నేను ఎట్లా చేస్తానో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు అంతగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయడం లేదు. అండ్ నార్మల్గా ఆయిల్ వేసేసుకున్నాను, వెల్లుల్లి అలాగే కొత్తిమీర పక్కన దంచి పెట్టేసుకున్నాను. అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో చికెన్ తీసుకొచ్చిన వెంటనే నేను ఇంకా చికెన్ని కడిగేసేసాను.
కొంచెం సాల్ట్ అండ్ పసుపుతో మనం కడుక్కుంటే చికెన్ ఫ్రెష్గా ఉంటుంది, ఏమున్నా మురికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇంకా నేను చికెన్ అనేది కలిపేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ వేసి, ఎల్లిపాయ వేసేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను. కాసేపు ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర చల్లేసుకొని ఇంకా ఆఫ్ చేసుకుంటాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.